మౌనం వీడని కేసీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదంటూ వార్త కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్సీ కామెంట్లతో పార్టీకి పూడ్చలేని నష్టం ఏర్పడిందంటూ కూతురు అయినందుకే చర్యలు తీసుకోవడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా సైలెంట్గా ఉండడం వెనుక మర్మం ఏమిటి అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు పార్టీ వర్గాలు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లో కొనసాగుతున్న చర్చ. గతంలో నరేంద్ర, ఈటెల, విజయశాంతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసీఆర్ ఎమ్మెల్సీకి సోకాజ్ అంటూ ప్రచారం చేశారు. నేటికి ఫామ్ హౌస్ నుంచి వెలువడని ప్రకటనలు అంటూ వార్త కనిపిస్తూ ఉంది. 2 రోజులుగా బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏకంగా కేటీఆర్, హరీష్ రావులను ఉద్దేశించి ఆమె కామెంట్ చేశారంటూ క్యాడర్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. కవిత వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని డ్యామేజ్ సైతం తెచ్చిపెట్టాయి. ఇంత జరుగుతున్నా అధినేత కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. పార్టీకి ఇంతలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మౌనం పాటించడం వెనుక ఉన్న మర్మం ఏమిటని క్యాడర్లో జరుగుతున్న చర్చ ఇది. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పే కేసీఆర్ కూతురు విషయంలో మౌనంగా ఎందుకు పోతున్నారన్నది డాలర్ల ప్రశ్నగా మిగిలింది. గతంలో ఆలే నరేంద్ర, విజయశాంతి, ఈటెల రాజేందర్ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించారని, పార్టీ లైన్ దాటారని వాటిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న కేసీఆర్ అయితే సొంత కూతురు కావడం వల్లే కవిత మీద ఇలాంటి యాక్షన్ తీసుకోవడం లేదా అన్న చర్చ పార్టీలో జోరుగా జరుగుతుందంటూ వార్త కనిపిస్తూ ఉంది.